చెప్పండి సార్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నమస్కారం గురుగారు శివగంగేశ్వరరావు గారు. చెప్పండి. మీ దయ వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే మీరు గైడ్ చేసిన గైడ్లైన్స్తోనే మేము సింపుల్గా డైట్ అండ్ యోగా రెండు మెయింటైన్ చేస్తున్నాను. మీరు ఆల్రెడీ యోగా ఎక్స్పర్ట్ సార్. మీరు చేసే యోగాసనాలు మేము వేయలేము. ఇంతకుముందు అయితే నేను 1 hour సూర్య నమస్కారాలు చేసేవాడిని. జస్ట్ నాకు 2 times కోవిడ్ వచ్చింది. దాని తర్వాత నేను మాత్రం ఇప్పుడు 1/2 hour సూర్య నమస్కారాలు, తర్వాత బేసిక్ యోగా మొత్తం ఎక్స్పర్ట్గా ఎవ్రీడే. ఎక్సలెంట్. పొట్ట కూడా తగ్గిపోయింది. తర్వాత మీ హెల్త్ స్కోర్ చెప్పండి. లాస్ట్ టైం ఏమి చేసుకున్నారు, ఏం ప్రాబ్లం కనపడింది? రీడింగ్స్ అవన్నీ తెలియదు కానీ జనరల్ 80 kgs నేను ఉండేవాడిని. ఒక 1 monthలో నేను 4 kgs తగ్గాను. ఇప్పుడు 76 నాకే. అది ఇంకొక 1 monthలో మా గురువు గారికి నేను చూపిస్తాను. 70-70కి వచ్చేసేసి చూపిస్తాను నేను. దీనికి మెయిన్ ప్రధాన నియమం అంటే ఆహారం, డైట్ ఫస్ట్. ఒక్కటే నియమం కాదు, అన్నీ చేయాలా. ఇప్పుడు ఒక్కటి డైట్ అక్కడే మనందరం పప్పులో కాలేస్తుంది. డైట్ ఒక్కడే కాదు, అన్నీ. డైట్ విత్ విటమిన్ లోపం ఉంటే సప్లిమెంట్స్ అండ్ మస్ట్ ఎక్సర్సైజ్ ఆర్ యోగా బెస్ట్. యోగా బెస్ట్. దీంట్లో నియమితమైన ఆహారం ఎక్కువ తీసుకోవద్దు. లిమిటెడ్ టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. నేను 12 o'clock ఆహారం తీసుకుంటా. మధ్యాహ్నం 2 సార్లు తింటున్నారు కదా? 2 times. కంటిన్యూ 2 times. మార్నింగ్ ఏం తీసుకోను, ఒక సొరకాయ జ్యూస్ తాగుతా. నాకు యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉందని చెప్పేసి సొరకాయ జ్యూస్లో 1 lemon వేసేసుకొని 1 glass 2 glasses తాగుతా సఫిషియెంట్గా. ఆఫ్టర్నూన్ 12 o'clock లంచ్ చేస్తాను. నార్మల్ లంచే చేస్తాను. ఇంకా గురుగారు చెప్పింది కూడా చేయట్లేదు నేను. నార్మల్ లంచ్ 7 o'clock లో చాలా తక్కువ తీసుకుంటా. డిన్నర్లో చాలా తక్కువ తీసుకుంటాను. సో ఫినిష్. కానీ స్వామికి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, తక్కువగా తినటం ఇవన్నీ మెయిన్ పాయింట్ కాదు. మన దినచర్య గుర్తుంది కదా, 100% దినచర్య ఫాలో అవ్వండి. అది మనం రోజులో 4 లీటర్లు నీళ్ళు తాగుతున్నాం లేదా, 2 సార్లు మల విసర్జనకి వెళ్తున్నాం లేదా, 1 hour యోగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం లేదా. మీ ప్రాబ్లం స్ట్రెస్. నిద్ర ఎలా పడుతుంది మీకు? బాగా పడుతుంది? నిద్ర పడుతున్నారా? ఇది ఫాలో అయిన తర్వాత బెటర్. అంతకుముందు నిద్ర ఎలా ఉండేది? అంతకుముందు నిద్ర చాలా కష్టం ఉండేది. వినండి, 1 hour 2 hours పడుకుంటే ఆ తర్వాత వెంటనే మెలకు వచ్చేది. మళ్ళీ నిద్ర పెట్టేది మనకి. వినండి, ఇప్పుడు మీరు ఇందాక మన ఫుడ్డే పక్కన పెట్టండి. సరిగ్గా స్ట్రెస్ ఉండి నిద్ర పట్టలేదు అనుకోండి, కొత్త ప్రాబ్లంలు వస్తాయి. సో చేయండి, ఫాలో అవ్వండి. మళ్ళీ టెస్టులు చేయించుకోండి, ఫాలో అవ్వండి. మళ్ళీ అన్ని టెస్టులు చేయించుకొని 70-72 kgsకి వచ్చేసేసి వీడియో తీసేసి మా గురువు గారి ద్వారా మీకు మళ్ళీ పంపిస్తాను. ఆ వీడియో చూస్తుండండి. మీరు కూడా ఆరోగ్యాభిలాషులందరూ ఫాలో కండి. ఎవరిదో ఒకరిని ఫాలో అవ్వండి. ఎవరిది వీళ్ళది వాళ్ళదని కాదు. ఏదైనా హెల్త్ మంచిగా ఉండాలి అంతే. హెల్త్ మంచిగా ఉంటే, ఇంకా ఆరోగ్యం మంచిగా ఉంటే, ఎంత డబ్బు ఉన్నా లేకపోయినా అదే పక్కకు పెట్టేసేయచ్చు. ఒకవేళ నువ్వు కోట్లు ఉన్నా కూడా ఆరోగ్యం బాగాలేక మాత్రం ఇట్ వేస్ట్. ఎందుకంటే నువ్వు తినాలనుకుంటే ఒక స్వీట్ తినలేవు, నువ్వు ఏం చేయాలనుకుంటే బిర్యానీ తినలేవు సపోజ్, ఏం తినాలనుకుంటే. సో హెల్త్ మంచిగా ఉంది అనుకో, ఆ పూటకు నీకు ఏం కావాలో సఫిషియెంట్గా తినేసేయచ్చు. కిలో స్వీట్స్ కావాలన్నా తినేసేయచ్చు నీకు హెల్త్ మంచిగా ఉంటే. సో ఫస్ట్ మీరు హెల్త్ని కాపాడుకోండి ఎవరైనా కూడా, తర్వాతనే అన్ని. థ్యాంక్ యూ స్వామి గారు. మన సాయిధామంకి వచ్చారు, చాలా బాగుంటుంది ఈ ప్లేస్. మీరు కూడా వచ్చి ఉండాలి, ప్రోగ్రామ్ పెట్టుకోవాలి ఇక్కడ ఎప్పుడన్నా. థ్యాంక్ యూ స్వామి గారు. ఆల్ ద వెరీ బెస్ట్. మై బెస్ట్ విషెస్. మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం.